మీద ఉన్నవి మూడు పార్టీలు. ఒకటి జాతీయ ప్రభుత్వాన్ని మెయింటైన్ చేసేటువంటి పార్టీ, రెండోది యంగ్ అండ్ డైనమిక్ జనరేషన్ తో ఉండేటువంటి జనసేన పార్టీ, అండ్ అనుభవంతో వ్యవస్థీకృతమైనటువంటి టీడీపీ పార్టీ. ఇలాగా ఒక షణ్ముఖయోగం కానీ లేకపోతే ఒక అష్టదిగ్బంధనం చేసేటువంటి విధానం కూటమితో ఉందండి. అలాగే ఓటింగ్ కన్సల్టేషన్ కూడా కూటమితో ఉంది. అయితే ఇప్పుడు చిన్నపాటి స్తబ్దతంలోని గల ప్రధాన కారణం ఏంటంటే, ఇంకా మీరు ఫస్ట్ లో మీ వ్యాఖ్యానంలో ఏం చెప్పారంటే, ఎలక్షన్ అంటే పండగ వాతావరణంలో ఆహా ఓహో అనుకుంటూ మంచి స్పీడ్ గా ఉండాలి. స్పీడ్ గా ఉండాలి అంటే ఫస్ట్ వాటర్ దగ్గరికి వెళ్ళాలండి. అందరం వాటర్ దగ్గరికి ఎంతవరకు ఎందుకు వెళ్ళట్లేదు, మీటింగ్ ద్వారా మాత్రమే అవుతుంది తప్పితే ఇంతవరకు వాటర్ దగ్గరికి అందరూ పరిగెట్టలేదు. మహా పరిగెడితే నమస్కారం పెట్టుకుని వచ్చేస్తారు. వాటర్ దగ్గరికి వెళ్ళిన మనం ఏం చెప్పాలి, మీరు ఏం చేస్తారో చెప్పాలి. అలా చెప్పాలి అంటే కంప్లీట్ మేనిఫెస్టో వస్తేనే చెప్పగలం. ఒక మత్స్యకారుల దగ్గరికి వెళ్ళాం, ఇంకొక మత్స్యకారులు మేము ఇలా చేద్దామన్నాం, ఇంకొక బీసీ దగ్గరికి వెళ్ళాం మేము ఇలా చేస్తామన్నాం, ఒక హిందూ ఒక 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 పూజారుల దగ్గరకు ఒక హిందూ వాళ్ళ దగ్గర ఇలా అనుకున్నాం. లేకపోతే ఇలా డిఫరెంట్ మతాలు, కులాలు, వర్గాలు, వాళ్ళ యొక్క చేతివృత్తులు వాటిని బేస్ చేసుకుని మేనిఫెస్టో ఏంటనేది వాళ్ళకి ప్రతి ఒక్కరికి వివరించగలిగితేనే వెళ్ళగలడం జరుగుతుంది. అందువల్ల ఏంటంటే అలాంటి మేనిఫెస్టో రిలీజ్ అవ్వకపోవడం నిగురుగా పిండిలాగా ఈ రోజు ఎలక్షన్ క్యాంపెయినింగ్ అనేది జరుగుతుంది. అంతే. అంటే వెళ్తున్నారు, ఇంటింటికి వెళ్ళి దండం పెట్టుకుని వస్తున్నారు, అంతా నడిచిపోతుంది. లేదంటే మీటింగ్ వాళ్ళైతే సిద్ధం పెట్టుకుంటున్నారు, మేమైతే ఒక వారాహి మీటింగ్ పెట్టుకుంటున్నాం, టీడీపీ అయితే ప్రజాగారు పెట్టుకుంటుంది. ఇలా డిఫరెంట్ మొత్తం మీటింగ్స్ అన్ని మేము అందరం పెట్టుకుంటున్నాం, కలిసి పెట్టుకుంటున్నాం, విడిగా పెట్టుకుంటున్నాం. మీటింగ్ లోనే ప్రస్తుతం అవుతుంది. కానీ ఇంటింటికి వెళ్తేనే మీరన్న పండగ కనపడేది. ఇంటింటికి వెళ్తే అభ్యర్థి వెళ్తాడు సార్, ఇంటింటికి వెళ్తే అభ్యర్థి వెళ్తాడు, కార్యకర్త వెళ్తాడు, చోట మోట లీడర్ వెళ్తాడు, ప్రతి ఒక్కరు వెళ్తాడు. అప్పుడు పండగ వాతావరణం కనపడుతుంది. ఇది ఈ రోజు స్తబ్దతకి కారణం. ఇక కూటమి విషయానికి వస్తే, కూటమిలో ఎట్టి పరిస్థితుల్లోని కూటమి వైపు వేవ్ క్రియేట్ అవ్వడానికి కారణం అవుతుంది. ఎందుకంటే మేము ఇవ్వబోయేటువంటి సంక్షేమ పథకాలు కానీ, దానికి సంబంధించినటువంటి హేతుబద్ధమైనటువంటి ఆదాయ సృష్టి మూలాలు కానీ, అలాగే మేము ఎక్కువగా ఉన్నాము. ఇదివరకు 2014లో ఈ కూటమి సక్సెస్ఫుల్ గా రన్ అయింది కాబట్టి 2019లో విడిపోవడం మేము ఓడిపోయాయి. కానీ ఇప్పుడు ఖచ్చితంగా మళ్ళీ నెగ్గుతారు అనేటువంటి ఒక పాజిటివ్ వేవ్ ఒకటి. అట్ ది సేమ్ టైం 2019లో ఉండేటువంటి జగన్ వేవ్ ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి గారి వేవ్ ఏదైతే ఉందో ఇప్పుడు దానికి నెగిటివ్ గా ఉందండి. అంటే చాలా, ఒకటి కరోనా, రెండు ఆ టైంలో వ్యవహరించినటువంటి విధానం, మూడు వీళ్ళ అప్పులు, నాలుగు మేమందరం దాన్ని అన్నింటినీ కూడా బాగా ఎస్టాబ్లిష్ చేయడం, అంతకంటే ముఖ్యంగా కూడా వీళ్ళు ఎక్కడికెక్కడ అభ్యర్థులు మార్చేశారు.